దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయకాల ప్రార్థన సమయమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థనతో మన యొక్క దినచర్యలని ప్రారంభించుకుందాము. ఈ దినమంతా దేవుని యొక్క కనుదృష్టి మనపై ఉండి మనకు, మన కుటుంబాలకి ప్రభు సన్నిధి తోడుగా ఉండి నడిపిస్తుంది. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడా, దయగలిగిన తండ్రి, మీ పాదాలకు వందనాలు. గత రాత్రంతయు ఆరోగ్యకరమైన మీ రెక్కల చాటున భద్రపరిచి సుఖమైన నిద్రనిచ్చి వైకుని లేచి మిమ్మల్ని గణపరిచే కృపను, భాగ్యాన్ని, ధన్యతనిచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ సన్నిధి మాకు తోడు రాని ఎడలా ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయటానికి వీల్లేదు తండ్రి. బిడ్డల యొక్క చదువుల్లో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. బిడ్డలు రాస్తున్న ఎగ్జామ్స్లో మంచి జ్ఞానంతో, జ్ఞాపశక్తి నింపి మంచి మార్కులతో బిడ్డలు పాస్ అయ్యి కృపదాయిచ్చేయండి. వారి ఉద్యోగాల్లో హ్యాపీగా వారి యొక్క డ్యూటీలు చేసుకోగలిగిన కృపదాయిచ్చేయమని కొంచున్నాను. వ్యాపారాల్లో మంచి లాభాలు బిడ్డలకి మీరు అనుగ్రహించమని కొనుచున్నాను తండ్రి. యేసయ్యా, కుటుంబాల్లో శాంతి సమాధానాలు దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ నీ ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి. యేసయ్యా, ఆర్థికంగా ఏ బిడ్డలైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారి యొక్క అవసరతలు నీ మహిమైశ్వర్యములో తీర్చండి. క్షేమకరమైన ప్రయాణాలు బిడ్డలకు దయచేయండి. దుఃఖ సాగరాలను కుటుంబాన్ని మీరు ఓదార్చమని వేడుకొనుచున్నాను. బిడ్డల యొక్క వివాహ విషయాలు అద్భుతాలు చేయండి. గర్భఫలాల విషయాలు మీ మహిమను కనపరుచున్నానా. దేశ విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ మీరు దీవించండి. సొంత గృహాలు కలిగి మిమ్మల్ని మహిమపరచగలుగుటకు కృప చూపించండి. బిడ్డల యొక్క పాడి పంటలను మీరు దీవించినాయన. చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేసుకుంటున్న బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించండి. మా బిడ్డలకు మంచి ఆరోగ్యాలు ప్రసాదించమని వేడుకొనుచున్నాను. అనారోగ్యముతో ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. వారు తీసుకుంటున్న ట్రీట్మెంట్ అంతట్లో మీరు తోడుగా ఉండండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థతనిచ్చి త్వరగా రికవరీ అయి ప్రభా గృహానికి వచ్చుటకు సహాయం చేయండి. ఏ బిడ్డలైతే వ్యసనాలకు గురై తండ్రి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ వ్యసనాల నుంచి బిడ్డలకి విడుదల దయచేయమని వేడుకొనుచున్నాను. చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు, పెద్దలు, వృద్ధుల వరకు మంచి ఆయుష్ను, ఆరోగ్యాలు దయచేయండి. కుటుంబాల్లో మనశ్శాంతిని దయచేయండి. నెమ్మదినివ్వండి. ప్రేమ, ఐక్యత, సమాధానం కలిగి ఉన్నట్టుకు సహాయం చేయండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. యేసయ్యా, ఈ దినాన ఏ పని అయితే బిడ్డలు తలపెడుతున్నారో, ఏ ప్రయాణమైతే బిడ్డలు తలపెడుతున్నారో మీ సన్నిధి తోడుగా ఉంచి జయాన్నిచ్చి నడిపించండి. నీ బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ కలిగిన సమస్తం చుట్టూ మీ అగ్ని కంచి వేయండి. బిడ్డల జీవితాల్లో ముయ్యబడిన ద్వారాలు తెరబండి ప్రభువా. ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బిడ్డలను వరిదల చేయండి తండ్రి. మీ గొప్ప కార్యాలు నిశ్చయముగా బిడ్డల జీవితాల్లో మీరు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు చేస్తున్నాను. ఆరోగ్యకరమైన మీ కృపకు, కాపుదలకి, భద్రతకు మీ బిడ్డలను సమర్పిస్తూ బిడ్డల జీవితాల్లో మొయ్యబడిన ప్రతి ద్వారాలు తెరిచి అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు నిశ్చయముగా యేసుక్రీస్తు నామములో జరుగునిగాకని ప్రార్థిస్తున్నాను. యోహాను సువార్త 15:7 చెప్పబడిన రీతిగా నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడని సెలవిచ్చారు. ఆమెన్. అవును తండ్రి, నీ సన్నిధిలో మేము వేటి కొరకే కనిపెట్టి ప్రార్థిస్తున్నాము దేవా, వాటిని మీరు మాకు అనుగ్రహించబోతున్నందుకు స్తోత్రాలు చేస్తున్నాను. మీ కృపా ప్రసన్నతకు, ప్రత్యక్షతకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగుంచి ఏ శోధనలో ప్రవేశించకుండా కాపాడమని యేసుక్రీస్తు వారి యొక్క శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని కన్య సహవాసం ఇది మొదలుకు నిరంతరం దైవ ప్రసన్నత తోడుగా నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుని మీ దినచర్యలు ప్రారంభించండి. ధైర్యంగా ఉండండి. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమెన్.